అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇది సగటు ఇద్దరు ముగ్గురు కలిసినా వచ్చిన డౌటు. ఎందుకు నేను ఎక్కడ కనిపించినా నన్ను ఆఫ్ ద రికార్డ్ అడిగే ప్రశ్న ఇదే. నేను ఏదైనా గుళ్ళో దర్శనానికి లైన్లో ఉన్నప్పుడు కూడా నన్ను చాలామంది గుర్తుపెట్టి కాస్త పలకరించి, సార్ మీరా కాదా అని డౌటు అని పలకరించి చివరిలో ఒక క్వశ్చన్ అడుగుతారు. సార్ ఏంటి సార్ రాష్ట్రం పరిస్థితి? గవర్నమెంట్ మారే అవకాశం ఉందా సార్ అని రెండు పార్టీల వాళ్ళు అడుగుతుంటారు. సో అంటే ఎక్కడైనా సరే ఇదే డౌట్. సో దీని మీద అంటే ప్రజల్లో ఉన్న ఆలోచనని, ప్రజల మైండ్ దేని మీద పడుతుందో, దేని మీద ఫోకస్ పెట్టిందో దాని మీద కొన్ని సంస్థలు బిజినెస్ చేస్తాయి. దాన్ని అది నిజమా కాదా అని నమ్మే కంటే ముందు ఒకటికి రెండు సార్లు మనం రివ్యూ చేయాలి. సో ఆ రివ్యూ చేయడంలో భాగమే ఈ వీడియో. ఇప్పుడు రీసెంట్గా ఒక నిన్నటి నుంచి ఒక సర్క్యులేట్ అవుతోంది. చాణక్య స్ట్రాటజీస్ అనే ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల మీద సర్వే చేసిందంట. అందులో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ విపరీతంగా పడిపోయిందంట. సో ఎందుకు, అసలు అది నమ్మశక్యంగా ఉందా లేదా అనే అంశాలను మనం ఇప్పుడు ఒకసారి చూస్తే, నిజానికి చాణక్య స్ట్రాటజీస్ అనేది పెద్ద సంస్థ. వాళ్ళు కొంతమంది పొలిటీషియన్స్తో ఇండిపెండెంట్గా ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళని గెలిపించడానికి చేస్తూ ఉంటారు. అయితే చాలా చోట్ల ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి, కొంత సక్సెస్ రేట్ ఉంది, కొంత ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అది బిజినెస్, పొలిటికల్ బిజినెస్. నిర్మోహమాటంగా చెప్తున్నా, అది ఒక పొలిటికల్ బిజినెస్. వాళ్ళు రకరకాల ఛానళ్ళ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ సర్వేలను వాళ్ళ అంశాలను హైలైట్ చేసుకుంటూ ఏదో అనలైజ్ చేస్తూ ఉంటారు. సో అందులో బిజినెస్ అని చెప్పాను కదా, అది. సో వాళ్ళు లేటెస్ట్గా ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు వైసీపీకి గత ఎన్నికల్లో 49.5% ఓట్లు వచ్చాయి కదా. సో వాళ్ళు ప్రస్తుతం 41% ఓట్ బ్యాంక్ మాత్రమే ఉందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్ బ్యాంకు మాత్రమే ఉందంట. సుమారుగా 8.5% ఓట్ బ్యాంకు వాళ్ళు కోల్పోయారు అనేది వీళ్ళు ఇచ్చిన లెక్క. అలాగే తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో 39.5% ఓట్లు వచ్చాయి కదా. 39.5%, 39.6% ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 43% ఓట్ బ్యాంక్ ఉందంట. అంటే సుమారుగా 3.4% ఓట్ బ్యాంకు టీడీపీకి పెరిగిందంట. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి 3.4% ఓట్ బ్యాంక్ పెరిగింది అని వాళ్ళు ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి టీడీపీకి 43% ఓట్ బ్యాంక్ ఉందంట. ఇక జనసేన పార్టీకి గత ఎన్నికల్లో 6% ఓట్లు పడ్డాయి, 6% ఓట్లు పడ్డాయి. సో ప్రస్తుతానికి జనసేన పార్టీకి 10% ఓట్లు ఉందంట. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి 10% ఓట్లు, 10% ఓట్లు ఉన్నాయంట ఏదన్నా ఇప్పుడున్న రిపోర్ట్, వాళ్ళ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం. సో అంటే జనసేన పార్టీకి దాదాపుగా 4% ఓట్లు పెరిగినట్టు. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన 8.5% ఓట్లు సగం టీడీపీ, సగం జనసేనకు వచ్చాయి అనేది చాణక్య స్ట్రాటజీస్ ఇస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్. ఇది నమ్మొచ్చా లేదా? యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 8.5% వ్యతిరేకత ఉందా? నిరుద్యోగులు, మన రాష్ట్రంలో నిరుద్యోగుల శాతం ఎంత? యూత్ ఓట్ బ్యాంక్ మన రాష్ట్రంలో 38% యూత్ ఓట్ బ్యాంక్ ఉంది, 38% యూత్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇందులో దాదాపుగా 22% నిరుద్యోగులు ఉన్నారు. మన యూత్లో, మన ఓటర్లలో 22% నిరుద్యోగులు ఉన్నారు. ఈ 22%లో కనీసం 15% ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. మరి ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకమే కదా. 8.5% ప్రభుత్వం మీద వ్యతిరేకం అని ఎలా అనుకుంటాం? అలాగే ఉద్యోగులు, అలాగే అంగన్వాడీలు, లేటెస్ట్గా అంగన్వాడీలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. మరి వీళ్ళు గత ఎన్నికల్లో వైసీపీకే చేశారు అంగన్వాడీలు.
చంద్రబాబు గారు 2 సార్లు జీతం పెంచినా గత ఎన్నికల్లో వాళ్ళు వైసీపీకి చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జీతం పెంచుతానన్నారు కాబట్టి 1000 పెంచారు, ఉసూరుమనిపించారు. ఇప్పుడు ఉసూరుమంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. సో వీళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. అలాగే ఇంకా ట్యాక్స్ పేయర్స్ అంటే వైద్యులు, ఇంజనీర్లు, వృత్తి నిపుణులు వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ట్యాక్స్ మనీ వేస్ట్ అవుతుంది, మేము ట్యాక్స్ కడుతున్నాము, ఆ ట్యాక్స్తో రాష్ట్రంలో మౌలిక వస్తువులు కల్పించకుండా, అభివృద్ధి చేయకుండా వృధా ఖర్చు చేస్తున్నాడు, ఈయన మాట్లాడితే బట్టలు నొక్కుతున్నాడు, అవి కూడా సవ్యంగా లేదు అని చెప్పి ట్యాక్స్ పేయర్స్, వృత్తి నిపుణులు, ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళు దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకమే. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, ట్రాన్స్పోర్టు, లారీ యజమానులు, అలాగే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీల యజమానులు, ప్రైవేట్ కాలేజీల యజమానులు, ఇంకా చాలామంది ఇంకా చెప్పుకుంటూ వెళ్తే కమ్యూనిటీ వైజ్ కూడా చెప్పుకోవచ్చు. సో ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు కేవలం 8.5% మాత్రమే వైసీపీకి ఓటింగ్ తగ్గాయి అని చెప్పలేం. సో ఇప్పుడు క్షేత్రస్థాయిలో మనం ఒక శాంపిల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ర్యాండమ్ శాంపిల్ సేకరణలో భాగంగా ఒక సవ్యమైన రిపోర్ట్ అయితే రావట్లా. అంతెందుకు నేను కూడా చాణక్య స్ట్రాటజీస్ తరహాలోనే నేను కూడా నడిపిస్తున్నా ఒక సంస్థని. యాక్చువల్లీ నేను ఛానల్లో ఒక జర్నలిస్ట్గా ఇది చేస్తున్నప్పటికీ సెఫాలజిస్ట్గా నేను కూడా కొన్ని నియోజకవర్గాల్లో నా టీం ద్వారా, నా ఐడియాలజీ ద్వారా నేను కూడా సర్వేలు చేయడం, ఇంటెలిజెన్స్ రిపోర్టులు చేయడం, విలేజ్ వైజ్ శాంపిల్స్ తీసుకోవడం అన్నీ చేస్తున్నాం. కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాలు మాత్రమే కొంతమంది అభ్యర్థులతో టైఅప్ అయ్యి. అది మన ఛానల్లో ప్రభావితం ఉండదు. నేను ఎవరికి పని చేస్తున్నాను అనేది దానికి ఛానల్కి సంబంధం ఉండదు. అది నా ప్రవృత్తి టైపు, అది నా బిజినెస్ టైపు. సో నాకున్న ఐడియాలజీతో నేను 2019లో చేశాను, సక్సెస్ అయ్యాను. సో ఈ ఎలక్షన్స్లో కొంచెం విస్తృతం చేశాను దాన్ని. సో అంతే తప్ప అంటే మా టీం వెళ్తున్నప్పుడు కానీ, నేను వెళ్తున్నప్పుడు కానీ ఎదురవుతున్న అనుభవాలు చెప్తున్నా. ఈవెన్ లీడర్స్ కూడా ఓపెన్ అవ్వడానికి ఇష్టపడట్లా. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు మాట్లాడడానికి ఇష్టపడట్లా. అతని కళ్ళల్లో చూస్తే ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదనే ఆవేదన ఉంది, కానీ బయటికి చెప్పలేకపోతున్నాడు. అలాగే అంటే ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి అంత బాగులేదు, అంత సవ్యంగా లేదు, శాంపిల్స్ సరిగ్గా రావట్లేదు అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో అయితే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో అయితే ఏమీ రిపోర్ట్ పెట్టలేదు, కానీ ఈ నెలాఖరికి డిసెంబర్ 30కి కానీ లేదా జనవరి 1st వీక్లో కానీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేస్తామన్నారు. అది ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంటుందనేది చూద్దాం. థ్యాంక్ యూ.